హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే అంశము సూపర్ క్యాబినెట్. అసలు సూపర్ క్యాబినెట్ అంటే ఏంటి? కంటెక్స్ట్ ఏంటంటే రీసెంట్గా ఏప్రిల్ 30th 2025 రోజున భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి అధ్యక్షతన నరేంద్ర మోదీ గారి ఆధ్వర్యంలో ఒక మీటింగ్ లేదా క్యాబినెట్ మీటింగ్, ఆ క్యాబినెట్ మీటింగ్ని వార్తాపత్రికలు లేదా టీవీ ఛానల్స్ ఎలా రాసాయంటే సూపర్ క్యాబినెట్ మీటింగ్ అని చెప్పేసి పేర్కొన్నారు. అసలు సూపర్ క్యాబినెట్ అంటే ఏంటో వివరంగా డిస్కస్ చేద్దాం. అంతకంటే ముందు ప్రస్తుతం చోటు చేసుకున్న పరిస్థితులపైన అభ్యర్థులు ఒక దృష్టిని కేంద్రీకరించండి, ఫోకస్ చేయండి. ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితులు ఏంటంటే మనందరికీ తెలుసు, ఏప్రిల్ 22, 2025 భారతదేశ చరిత్రలో ఒక బ్లాక్ డేగా నిలిచిపోయింది. పహల్గామ్లో ఉగ్రదాడి పర్యాటకులపైన. ఆ తర్వాత చోటు చేసుకున్న పరిస్థితులు ఏవైతే ఉంటాయో, ఇక్కడ సింధు నదీ జలాల ఒప్పందం వార్తల్లోకి వచ్చింది, షిమ్లా ఒప్పందం వార్తల్లోకి వచ్చింది, అటారీ వాఘా సరిహద్దు ఏదైతే ఉంటుందో పంజాబ్లో ఆ విషయం వార్తల్లోకి వచ్చింది. ఇక్కడ సూపర్ క్యాబినెట్ కీలక నిర్ణయాలను తీసుకుంది అని చెప్పేసి వార్తల్లోకి వచ్చింది. సో ఈ పరిణామాలు ఏవైతే ఉంటాయో, పహల్గామ్ దాడి తర్వాత చోటు చేసుకున్న పరిణామాలు ఏవైతే ఉంటాయో వీటన్నిటిపైన కూడా ప్రత్యక్ష ఎదురు చూపండి. రానున్న పోటీ పరీక్షలో క్వశ్చన్స్ రావచ్చు, ఓకేనా? ఇక్కడ ఫస్ట్ కొన్ని బేసిక్స్ చూద్దాం. దేశంలోనే అత్యున్నత చట్టం మన రాజ్యాంగం. ద సుప్రీం లా ఆఫ్ ద ల్యాండ్ ఈజ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. రాజ్యాంగంలో ఎక్కడ కూడా క్యాబినెట్ అనే పదం లేదు ఒకప్పుడు, కానీ ఇప్పుడు ఉంది. దేశంలోనే అత్యున్నత చట్టం రాజ్యాంగం ఎప్పుడు అమల్లోకి వచ్చింది? జనవరి 26, 1950 రోజున. ఆ అమల్లోకి వచ్చిన రాజ్యాంగంలో క్యాబినెట్ అనే పదం లేదు, కానీ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఈ పదం ఉంది. కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, కేంద్ర మంత్రి మండలిని మనం కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అంటాం. పార్ట్ 5 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, కూర్పేంటి, 15% ఆఫ్ ద లోయర్ హౌస్, అలాంటివన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం. మరి క్యాబినెట్ అనే పదాన్ని మాత్రం రాజ్యాంగంలో ఎప్పుడు జోడించారంటే 44th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1978లో క్యాబినెట్ అనే పదాన్ని రాజ్యాంగంలో జోడించారు. మరి క్యాబినెట్ అనే పదం ఏ భాగంలో ఉంటుందంటే పార్ట్ 18 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. దేని గురించి తెలుపుతుంది? ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ గురించి తెలుపుతుంది కదా. సో పార్ట్ 18 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 352 నుండి 360 వరకు ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ గురించి తెలుపుతుంది. అందులో ఆర్టికల్ 352 నేషనల్ ఎమర్జెన్సీ, ఆర్టికల్ 356 కాన్స్టిట్యూషనల్ ఎమర్జెన్సీ, ఆర్టికల్ 360 ఫినాన్షియల్ ఎమర్జెన్సీ, ఇలాంటివి చూస్తాం. అందులో ఆర్టికల్ 352లో 44th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ 1978లో ఈ క్యాబినెట్ అనే పదాన్ని చేర్చారు. కానీ రాజ్యాంగంలో ఎక్కడ కూడా సూపర్ క్యాబినెట్ అని, కిచెన్ క్యాబినెట్ అని, షాడో క్యాబినెట్ అని ఇలాంటి పదాలు ఉండవు. కాకపోతే పోటీ పరీక్షలు అడుగుతున్నారు వాటిపైన. సూపర్ క్యాబినెట్ అంటే ఏంటి, కిచెన్ క్యాబినెట్ అంటే ఏంటి, షాడో క్యాబినెట్ అంటే ఏంటి, ఇలాంటివి అడుగుతున్నారు. కాబట్టి ఇక్కడ మనకు వార్తల్లోకి వచ్చింది కాబట్టి సూపర్ క్యాబినెట్ అనే పదం, దాని గురించి తెలుసుకుందాము. సో ఇక్కడ వివరాల్లోకి వెళ్తే, పిఎం మోడీ హోల్డ్స్ సూపర్ క్యాబినెట్ మీటింగ్ ఓవర్ పహల్గామ్ అటాక్. కొన్ని కీలక మంత్రిత్వ శాఖలు, సీనియర్ మోస్ట్ క్యాబినెట్ మినిస్టర్స్ ఉంటారు కదా, వాళ్ళతో కూడిన ఒక కమిటీ ప్రధానమంత్రి గారి ఆధ్వర్యంలో ఒక 4-5 కీలక నిర్ణయాలు తీసుకునే మంత్రులు, నరేంద్ర మోదీ గారికి సంబంధించి కీలక మంత్రిత్వ శాఖల్లో విధులు నిర్వర్తిస్తున్న మంత్రులు ఎవరైతే ఉంటారో వారితో కూడిన ఒక మీటింగ్ జరిగింది, సూపర్ క్యాబినెట్. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి భద్రతా వ్యవహారాల, సింపుల్గా చెప్పాలంటే క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ, దట్ ఈస్ డిఫరెంట్. క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ మీటింగ్ జరిగింది. దాంతోపాటు క్యాబినెట్ కమిటీ ఆన్ పొలిటికల్ అఫైర్స్ మీట్. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏం అడుగుతారంటే సూపర్ క్యాబినెట్ అంటే ఏంటి, ఇది గుర్తుంచుకోవాలి. క్యాబినెట్ కమిటీ ఆన్ పొలిటికల్ అఫైర్స్ మీట్. సో సూపర్ క్యాబినెట్ మీటింగ్ అన్న, క్యాబినెట్ కమిటీ ఆన్ పొలిటికల్ అఫైర్స్ మీట్ అన్న ఒకటే, ఓకేనా? ఈ మీట్ అనేది రీసెంట్గా ఏప్రిల్ 30th 2025 రోజున జరిగింది. మే 1 రోజున అన్ని వార్తాపత్రికల్లో మనం చూసాము. ఈ సూపర్ క్యాబినెట్ మీటింగ్ అనేది
2019 పుల్వామా ఘటన తర్వాత జరగడం మొదటిసారి. ఓకేనా, పుల్వామా ఘటన తర్వాత జరిగింది, అప్పుడు పాకిస్తానే కారణం. మళ్ళీ ఇప్పుడు పహల్గామ్ ఘటన ఏదైతుందో దాని తర్వాత సూపర్ క్యాబినెట్ మీటింగ్ జరిగింది. కీలక నిర్ణయాలు తీసుకుంటారు పొలిటికల్ అఫైర్స్ రిలేటెడ్గా. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మరి ప్రస్తుత క్యాబినెట్ కమిటీ అండ్ పొలిటికల్ అఫైర్స్ మీట్, ఇందులో ఎవరెవరు ఉన్నారంటే నరేంద్ర మోదీ గారు ప్రైమ్ మినిస్టర్, తన ఆధ్వర్యంలో రాజ్నాథ్ సింగ్ గారు మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ రక్షణ వ్యవహారాల శాఖ మంత్రి, అమిత్ షా హోంశాఖ మంత్రి, మరియు మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేటివ్స్ కూడా సహకార వ్యవహారాల మంత్రిత్వ శాఖ కూడా తనే, నిర్మలా సీతారామన్ గారు ఆర్థిక వ్యవహారాల శాఖ, నితిన్ గడ్కరీ గారు జాతీయ రహదారులు శాఖ మంత్రి, అండ్ పీయూష్ గోయల్ గారు సో మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ రిలేటెడ్. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే క్యాబినెట్ కమిటీ అండ్ సెక్యూరిటీ అంటే భారతదేశంలో రక్షణ సంబంధిత వ్యవహారాలపైన జరిగే సమావేశం. క్యాబినెట్ కమిటీ అండ్ పొలిటికల్ అఫైర్స్ అంటే రాజకీయాలకు సంబంధించి ప్రస్తుతం చోటు చేసుకున్న పరిస్థితుల్లో చోటు చేసుకున్న ఒక సమావేశము. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ సమావేశం ఉంటుంది కదా, ఈ సమావేశాన్ని మనం సూపర్ క్యాబినెట్గా పిలుస్తాము. ఓకేనా, లాస్ట్ టైం సూపర్ క్యాబినెట్ మీటింగ్ 2019లో జరిగింది, మళ్ళీ 2025 ఏప్రిల్ 30 రోజున జరిగింది. అసలు ఈ కంటెక్స్ట్లో మిగతా అంశాలు సూపర్ క్యాబినెట్, కిచెన్ క్యాబినెట్, షాడో క్యాబినెట్ అన్ని వీటిని పిలుస్తారో చూద్దాము. సో సూపర్ క్యాబినెట్ అంటే 1971లో 1971 సంవత్సరంలో ఇందిరాగాంధీ గారు ప్రారంభించిన ఒక విధానం సూపర్ క్యాబినెట్. సీనియర్ మంత్రులతో ఏర్పాటైన ఒక రాజకీయ వ్యవహారాల కమిటీనే సూపర్ క్యాబినెట్ అంటాము. ఇది వాడుక భాషలో ఉంటుంది, రాజ్యాంగంలో లేదు, గుర్తుపెట్టుకోండి. రాజ్యాంగంలో సూపర్ క్యాబినెట్ అనే పదం లేదు. ఓకేనా, అంతర్గత విదేశాంగ విధానాలలో కీలక నిర్ణయాలు తీసుకునే ఒక సమావేశం సూపర్ క్యాబినెట్ సమావేశము. ప్రధానమంత్రి అధికార ప్రాధాన్యతను ప్రతిబింబించే సమితి ఇది. సూపర్ క్యాబినెట్ కీలక మంత్రిత్వ శాఖలకు సంబంధించిన మంత్రులు ఉంటారు. ఇక ప్యారలల్ క్యాబినెట్ 1977 తర్వాత ప్రధానమంత్రి కార్యాలయంకి ప్రాముఖ్యత పెరిగింది. ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ ఉంటుంది. ఎగ్జామినేషన్లో గతంలో గ్రూప్ 2 ఎగ్జామినేషన్లో అట్లా అడిగారు. ఈ క్రింది వాటిలో దేనిని లేదా ఏ సంస్థను ప్యారలల్ క్యాబినెట్గా పిలుస్తారంటారు? ఆప్షన్స్ ఇస్తారు. ఫైనాన్స్ కమిషన్ ఆఫ్ ఇండియా, లేదంటే ప్రైమ్ మినిస్టర్ ఆఫీసు, ఇలా అడుగుతారు. సో ప్రైమ్ మినిస్టర్ ఆఫీసు అన్ని శాఖల పర్యవేక్షణను ప్రధానమంత్రి ఈ కార్యాలయం ద్వారా నిర్వహిస్తారు. అందుకే దీనిని సమాంతర క్యాబినెట్గా పిలుస్తారు. ప్యారలల్ క్యాబినెట్ అని దేన్ని పిలుస్తారు? వెరీ వెరీ ఇంపార్టెంట్. కిచెన్ క్యాబినెట్. సో కిచెన్ క్యాబినెట్ ప్రధానమంత్రి గారికి శాఖలతో సంబంధం లేకుండా, వివిధ శాఖలకు వివిధ మంత్రులు ఉన్నారు, ఆ శాఖలతో సంబంధం లేకుండా ప్రధానమంత్రి గారికి పర్సనల్గా వ్యక్తిగతంగా అత్యంత సన్నిహితులు కొంతమంది ఉంటారు. ఉదాహరణకు మీకు తెలుసు, ప్రధానమంత్రి గారికి అత్యంత సన్నిహితులు ఒక మంత్రి పేరు చెప్పండి అంటే అమిత్ షా అంటారు. అలాగా అత్యంత సన్నిహితులతో ఉండే ఒక సమితి ఈ కిచెన్ క్యాబినెట్. సో ప్రధానమంత్రికి అత్యంత సన్నిహిత మంత్రులతో ఏర్పడిన చిన్న బృందము. అధికారిక మంత్రివర్గం లేకపోయినా కూడా ప్రధాని కీలక నిర్ణయాలు వీళ్ళ సలహాలను తీసుకుంటూనే ఉంటారు. మంత్రిత్వ శాఖలు అవసరం లేదు, ఆ వ్యక్తులు ఇంపార్టెంట్. ఓకేనా, అధికార క్యాబినెట్ తప్పుగా పక్కకు నెట్టి పాలనపై ప్రభావం చూపే విధానంగా విమర్శలు ఉన్నాయి. ఇక షాడో క్యాబినెట్ మన భారతదేశంలో లేదు, కామన్గా బ్రిటన్ దేశంలో ఎలా ఉంటుందంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక షాడో క్యాబినెట్ అనేది పనిచేస్తుందని వింటూ ఉంటాము. సో బ్రిటిష్ పార్లమెంటరీ వ్యవస్థలో కనిపించే విధానము ప్రతిపక్ష పార్టీ ఏర్పాటు చేసే ఒక మంత్రివర్గంగా చెప్పొచ్చు. అధికారంలో ఉన్న మంత్రులకు ప్రతిస్పందనగా పనిచేస్తూ విభిన్న విధానాలను సూచిస్తూ ఉంటుంది అది. ఇక ఆర్థిక క్యాబినెట్, ఎకనామిక్ క్యాబినెట్ అని ఈ క్రింది వాటిలో వేటిని పిలుస్తారని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో రావచ్చు. దేన్ని పిలుస్తారంటే ఫైనాన్స్ కమిషన్ ఆఫ్ ఇండియా ఉంటుంది కదా, దాన్ని ఆర్థిక క్యాబినెట్ లేదా ఎకనామిక్ క్యాబినెట్గా పిలుస్తారు. ఓకేనా, కేంద్ర రాష్ట్ర ఆదాయ పంపిణీ మనకు దేశంలోని అత్యున్నత చట్టమైన రాజ్యాంగంలో ఆర్టికల్ 280 ఫైనాన్స్ కమిషన్ ఆఫ్ ఇండియా కేంద్ర రాష్ట్ర ఆర్థిక సంబంధాల్లో భాగంగా మనం చూస్తాం దాన్నే. ఓకేనా, సో ఈ విధంగా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈరోజు వార్తల్లోకి వచ్చిన చిన్న వర్డ్ సూపర్ క్యాబినెట్ ఈ కంటెక్స్ట్లో ఎగ్జామినేషన్లో అడగవచ్చు కాబట్టి ఇదంతా చెప్పాను. ఇక్కడ మీరు సూపర్ క్యాబినెట్ అంటే ఏంటో గుర్తుపెట్టుకోండి, ఈ సెంటెన్స్ గుర్తుపెట్టుకోండి. చివరిసారి సూపర్ క్యాబినెట్ మీటింగ్ ఎప్పుడు జరిగింది? 2019లో. మరి రీసెంట్గా ఎప్పుడు జరిగింది? సో 2025 ఏప్రిల్ 30. సో ఇక్కడ దేని గురించి చర్చించారు? పహల్గామ్ తర్వాత భారత ప్రభుత్వం తీసుకోవాల్సిన కీలక నిర్ణయాలపైన డిస్కస్ చేయడం జరిగింది. సో ఇది మనకు కరెంట్ పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెన్స్ అనేది ఉంటుంది కాబట్టి డిస్కస్ చేయడం జరిగింది. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ.